ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 నుంచి 2025 మధ్య కాలంలో 31,60,000 అనర్హమైన బోగస్ రేషన్ కార్డులను పౌర సరఫరాల శాఖ రద్దు చేసింది. సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు మాత్రమే అందాలనే లక్ష్యంతో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. గత 5 సంవత్సరాలలో ఈకేవైసీ, ఆధార్, సీడింగ్, వివిధ శాఖల లబ్ధిదారుల సమాచారంపై క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను తొలగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని గుర్తించి అర్హులకు నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంది. అనర్హులు రేషన్ తీసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని గుర్తించి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అక్రమ రేషన్ కార్డును తొలగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్నవారు, నిర్దేశించిన పరిమితికి మించి విద్యుత్ వినియోగిస్తున్నవారు, కార్లు వంటి 4 చక్రాల వాహనాలు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు, కుటుంబంలో సొంత ఆస్తులు ఉన్నవారిని రేషన్ కార్డు వినియోగించుకోవడానికి అనర్హులుగా పరిగణించారు. అంతేకాదు మరణించిన వారి పేర్లు, వేరువేరు ప్రాంతాలలో డూప్లికేట్గా రేషన్ కార్డులు తీసుకున్నవారు, పెళ్లిళ్లు అయ్యి వెళ్లిపోయిన పిల్లల పేర్లను క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా సిస్టమ్ నుండి తొలగించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి నిజమైన లబ్ధిదారులకు రేషన్ చేరుతుంది. రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం, కందిపప్పు, చక్కెర వంటి సరుకులు అందుతున్నాయి. ప్రతి పేద కుటుంబానికి నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందాలని భావిస్తున్న క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సాంకేతిక పొరపాట్ల కారణంగా తమ రేషన్ కార్డులు రద్దయ్యాయని ఫిర్యాదు చేసిన అర్హులైన పేదలకు మళ్లీ వాటిని పునరుద్ధరించే అవకాశం కల్పిస్తున్నారు.